న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్యం చదువున్నాను. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును ఇచ్చి తిని మీ దేవుడునైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. 7వ వచనం మరొకసారి చదువుకుందాం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. మనము న్యాయాధిపతుల కాలంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ దినములలో వారికి రాజు లేడు కనుక ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్న దినాలవి. ఆ కాలంలో ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. అలాగే ఇక్కడ మిద్యానీయుల బాధను బట్టి ఇశ్రాయేలును యెహోవాకు మొర్రపెట్టారు అని. ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ లేకపోతే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం. దేవుడు తను ప్రేమించే వారిని కూడా గద్దించి శిక్షిస్తాడు అని వాక్య భాగం ఉంది. అంటే కొన్నిసార్లు వాళ్ళు పెట్టిన మొరను దేవుడు ఆలకించి ప్రవక్తను వారి మధ్యకి పంపించాడు. మనము ఐగుప్తులో ఇశ్రాయేలు పడుతున్న బాధను బట్టే దేవుడు కూడా మోషేను తన ప్రజలను విడిపించడానికి వారి మధ్యకి పంపించాడు. అలాగే ఈ లోకంలో మనము అనేక రకాలుగా పాపములను దాసము అనేక రకరకాలైన పరిస్థితుల్లో మనం కూడా ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని వాక్యమైన దేవుడు ఆ దైవజనుడి ద్వారా కానీ కొన్నిసార్లు ఆయన స్వరం ద్వారా కానీ మనతో మాట్లాడేది ఎందుకంటే మన పరిస్థితి నుంచి మనం విడిపించడానికి. ఆ కాలంలో మిద్యానీయుల వల్ల బాధను బట్టి వాళ్ళు ఏం చేశారంట, ఇశ్రాయేలుకు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. దేవుడు ఏమంటున్నాడు, ప్రవక్తను పంపించి ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించింది ఎందుకు? దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి తోడుకుని వచ్చింది ఎందుకు? దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన చేసిన కార్యాలను బట్టి మన జీవితాల్లో కూడా మన కృతజ్ఞత కలిగి ఉన్నామా? మళ్ళా మనం అదే దాసత్వంలోకి వెళ్ళిపోతున్నామా? ఈ రోజున మనము ఎవరికో బ్రిటిష్ వాళ్ళకి బానిసత్వం కాకపోవచ్చు, ఒకవేళ ఈ లోకంలో మనం ఎవరి కింద బానిసత్వం లేకపోవచ్చేమో, కానీ మనకు తెలియకోకుండానే పాపం అనే దాసత్వం అనే కాడి కింద నలిగిపోతున్నారు ఈ రోజున చాలామంది. చాలా కుటుంబాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, త్రాగుడు అవ్వచ్చు, అది ఇంకా వేరే అలవాట్లు అవ్వచ్చు. ఏదో ఒక అలవాటు వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే ఈ రోజున దాని యొక్క దాసత్వం కింద ఉండిపోయి దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉండిపోతున్నాయి ఈ రోజున. లోకంలో అన్ని జనులుగా దేవుని ఎరగని వాళ్ళు అలాగే నశించిపోయినట్లుగా మనం అలా నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు తన దైవజనులను, సేవకులను, ప్రవక్తలను, ఆయన వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు అదే స్థితిలో నశించిపోవడం దేవుని చిత్తము కాదు. లోకములో మనుషుల వలె వాళ్ళకి సువార్త తెలియదు, వాళ్ళు మా దేవుడు కాదనుకుంటారు. వాళ్ళు ఏదో చంపలేసుకుంటే సరిపోద్దో, లేదో ఏదైనా ధర్మాలు చేసుకుంటే సరిపోద్దో, వాళ్ళకున్న పద్ధతి ప్రకారం వాళ్ళు వెళతారు. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుడు మనకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఈ లోకములో కొంతకాలమే ఉంటాము, ఈ లోకములో శాశ్వతమైనది కాదు. ఏ దినమందైనా మనం మరణించిన తర్వాత నిత్యజీవం అనేది అది ఆయన ప్రజల కొరకు, ఆయన బిడ్డల కొరకు దేవుడు అనుగ్రహించాడని మర్మము చాలామందికి తెలియదు. ఏదో పుణ్యం చేసుకుంటే వస్తుందనో, లేదంటే ఏదో వాళ్ళకున్న ఆలోచన ప్రకారం లోకంలో మనుషులు అనుకుంటారేమో. కానీ యేసు ప్రభువు సువార్త తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒకడు ఆత్మ మూలముగాను
నీటి మూలముగాను జన్మించనదే పరలోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని, నిత్యజీవం సంపాదించుకోవాలని అందరికి ఆశే. మరి ఎందుకు దేవుని సన్నిధికి రాలేరు? ఎందుకు దేవుని సన్నిధిలో రక్షణ పొందలేరు? ఎందుకు బాప్తిసం తీసుకోలేరు అంటే, మాకు అన్నీ బాగానే ఉన్నాయిగా, మాకు బాగానే సరిపోతున్నాయి, మేము చక్కగా అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కానీ మాకు ఏ లోటుబాటు లేదు అనుకుని చాలా పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ రోజున రక్షణ పొందడానికి వెనకడుగేస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది కూడా రక్షణ పొందటానికి పొందుదాము, తప్పకుండా పొందాలి కానీ పొందుదాం అన్న ఆలోచన చేత అనేక మంది ఈ రోజున వాయిదా వేసుకుంటూ ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, నేడే రక్షణ, నేడే అనుకూల సమయం. కానీ ఈ రోజున అపవాది అనేక మందిని, యేసుప్రభు ఉన్నాడు, మంచోడే, ఆయన గొప్ప దేవుడే, సృష్టికర్త అని దేవుడు, మారు మనసు పొందాలి అన్నీ తెలుసు, కానీ వాడేమంటాడంటే ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరంలే, ఈ వయసులో నువ్వైతే నిలబడలేవు, పెద్దవాళ్ళు అయిపోయినాక అప్పుడు రక్షణ పొందవచ్చులే అనుకుంటారు. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా క్షేమం లేదు. ఈ రోజున మన ఈ మధ్య ఓట్లు వేసి పాపం వెళ్ళిపోతున్న వాళ్ళ బస్సు కూడా ఈ మధ్య చిలకలూరుపాటి దగ్గర ఎక్కడో కాలిపోయిందంట. చూడండి, కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. మనం అనుకున్నట్టు జరగవు. నిన్న కూడా పాపం ఈతకెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళిన పిల్లలు 3 పాపం కుర్రోళ్ళు చచ్చిపోయారు. అట్లా ఇలాంటి వింటా ఉంటుంటే ప్రభా ఏంటి ఇంత చిన్న వయసులో ఇలా చనిపోతున్నారు ఇవాళ. అనేక మంది ఈ రోజున వారి కాలముకు ముందే ఈ రోజున నశించిపోతున్నారు. రోజున దేవుని చిత్తం ఏంటి తెలుసా? మనం ఎవరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. మనమందరము కూడా జీవము గల దేవుని బిడ్డలుగా ఆయన కృపలో మనమందరం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునికి చిత్తం. దేవుడు ఎందుకని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి జ్ఞాపం చేసుకుని ఐగుప్తు అనే బానిసత్వం నుంచి వారిని విడిపించింది. ఎందుకంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించి అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించాలని దేవునికి చిత్తం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? 9వ వచనం చదువు. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశాన్ని మీకు ఇచ్చి తినే కదా, మీ దేవుడైన యెహోవాను నేనే, మీరు అమోరీల దేశమున నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతురి. అంటే వీళ్ళు వస్తున్న ప్రయాణాన్ని బట్టి వీళ్ళు డైరెక్ట్గా రాలేదు. వీళ్ళ ప్రయాణం అంతట్లో కూడా వచ్చినప్పుడు వీరు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అమోరీల దేశంలో ఉన్నప్పుడు వారి దేవతలకు వాళ్ళు భయపడి, అంటే దేవుడు నిజంగా వాళ్ళని విడిపించింది, నిజంగా ఎలాంటి పరిస్థితి నుంచి విడిపించాడు ఆ మాట వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క అలవాట్లు వీళ్ళు నేర్చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క సహవాసాన్ని బట్టి వాళ్ళు ఎలాగంటే కొంచెం ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజల యొక్క పరిస్థితులు బట్టి వాళ్ళు ఎలాగ అనుసరిస్తున్నారో వీళ్ళు కూడా అలాగే నేర్చుకుంటూ ఉంటారు. అక్కడ వాతావరణం బట్టి నువ్వు దేవుని ప్రజలతో సహవాసం చేస్తున్నావు అంటే దేవుని యొక్క అలవాట్లు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఐగుప్తులోనూ అన్యచరలు అభ్యసించారు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుని వారు విడిపించి నేను మీకు తోడుకుంటాను, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి వాగ్దాన భూమికి వారికి పంపిస్తున్న క్రమంలో వారు అక్కడ ఉన్న అమోరీల యొక్క దేశంలో నివసించే కాలంలో దేవుడు అన్నాడు, వారి దేవతలకు మీరు భయపడకూడదు అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతురి అన్నాడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన మాట చొప్పున జీవించినప్పుడు నిజంగా వాళ్ళకి ఎన్ని అద్భుతాలు జరిగించాడో వాళ్ళ కళ్ళారా చూశారు. యెహోషువ ఒక మాట రాశాడు. అక్కడ ఒక అమ్మాయి రాసింది కదా, ఈ రాహాబ్ అనే వేశ్య ఉంది తెలుసా? అక్కడ చూద్దాం. ఒక 2వ అధ్యాయము 10 నుంచి 11 చదువున్నాను ఒకసారి. అక్కడ మీ దేవుడు ఆకాశమందు భూమి అందున దేవుడు అని చెప్తుంది. అక్కడ మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు
ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. రాహాబు అనే వేశ్య యెరికో ప్రాకారం మీద ఆమె ఇల్లు కట్టుకున్న ఆమె ఈ సాక్ష్యం చెప్తుంది. ఆ బార్డర్లో ప్రాకారము పైన ఇల్లు కట్టుకున్న స్త్రీ అంటుంది, అయ్యా మీ దేవుడు ఆకాశమందును భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులు కూడా ధైర్యం ఏమాత్రమో ఉండదు. అసలు మిమ్మల్ని చూస్తే మీ పేరెత్తి జనాలు భయపడిపోతుంది. ఎందుకంటే మీరు వడుస్తున్న సమయంలో సముద్రం 2 పాయలుగా అయిపోయిందని, ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో పడి చచ్చిపోయారని, అలాగే వాళ్ళు వస్తున్న సమయంలో వాళ్ళు అనేక మంది శత్రు రాజులను కూడా వాళ్ళు జయించినట్లుగా, వాళ్ళు ఎవరెవరికి ఎలా చేశారో అక్కడ రాదు. అమోరీలు 2 రాజులైన సీహోనుకును ఓగునకు మీరేం చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి కూడా మేము వింటామి. అంటే వాళ్ళు వస్తున్న సమయంలో వాళ్ళ ముందు ఎవ్వరూ కూడా నిలవలేకపోతున్నారు. నిజంగా వాళ్ళని గురించి ప్రజలు భయపడిపోతున్నారు. ఎలాగంటే ఎద్దంట పచ్చిక బీటులు మేసినప్పుడు ఎలాగ మేసుకుంటూ వెళ్ళిపోతుందో వీళ్ళు వచ్చే మార్గంలో అంట వీళ్ళ ముందు ఏ శత్రువు కూడా అంటే ఊడిచేస్తారంట. చూసారు మన భాషలో మనం ఎలక్షన్లో వాడతారు చూడు, అది ఊడిచేసారు, అది మొత్తం అంతా మందకేరు అన్నట్టుగా అలాగ అసలు స్వీప్ అనమాట. అది అంతేక అలాగూ ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు ప్రజలకంట భయం వచ్చేసిందంట. అంత మాత్రమే కాదు, యెరికో ప్రజలంట వాళ్ళు ఏం చేశారంట, 6వ అధ్యాయం 1వ వచనం చదివినానా, యెరికోలో అలాగే వీళ్ళు వస్తున్న సమయంలో వాళ్ళు ఎంత భయపడిపోయారో. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను, ఎవ్వరు కూడా వెలుపలి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో పట్టణ ద్వారం ఎలా ఉందంట, గట్టిగా మూసేశారు, బందోబస్తు చేశారు, ఎవడు రాకోకుండా. 2 రథాలంట పైన తిరుగుతాయంట, డబల్ రోడ్ అనుకోండి మన భాషలోక, 2 బస్సులు వెళ్ళినట్టుగా. అంత పెద్ద ప్రాకారము, దాన్ని చాలా గట్టిగా చూడండి. దేవుని యొక్క ప్రజలు ఆయన నిజంగా వాళ్ళు వెళుతున్న సమయంలో అనేక మంది శత్రు రాజులు మాత్రమే కాదు, దేవుడు చెప్పినట్లుగా ఆ యెరికో ప్రాకారము చుట్టూ వాళ్ళు అలా తిరిగి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ బోరలతో శబ్దము చేసినప్పుడు యెరికో గోడలంట కూలిపోయినాయి అంటండి. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు యుద్ధం చేయకోకుండానే వీళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో ఎన్నో సందర్భాలు మనం చూసాం. మీరు ఆసా కాలంలో చూడండి, యెహోషాపాతు కాలంలో చూడండి, అలాగే హిజ్కియా కాలంలో చూడండి, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విని కొన్ని సందర్భాల్లో వాళ్ళ యుద్ధం చేయకుండానే అసలు మీరు పోట్లాడాల్సిన పని లేదంటాడు, మీ పక్షాన్ని దేవుడు యుద్ధం జరిగిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు దూతలనే పంపించాడు అక్కడికి. వీళ్ళు చూస్తే చచ్చిపోయినాడు, ఎవరికాడ కొట్టు చచ్చిపోయినాడు. ఏంటి వాతావరణం, కొల్ల సొమ్ము వాళ్ళు తీసుకుంటానికే 3 రోజులు పట్టిందని యెహోషువ కాలంలో ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు వీరి పక్షాన, ప్రజలకు భయం వేసిపోతుంది. నిజమేనండి, జీవము గల దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో ఈ లోకంలో మనం ఎవరికి భయపడవసరంలా. మొన్న ఒక సహోదరు ఫోన్ చేసింది నాకు, అయ్యా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మరి ఈ రోజున ఏదో సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో ఉందంట, ఆ రోజు బయటికి రావచ్చా అని అంది. బయటికి రావచ్చు అంటే అలా భయం ఏంటి, వాళ్ళకి ఎవరో చెప్పారంట, ఈ గ్రహణం రోజున నువ్వు గనక బయటకు వచ్చావా ఏదో జ్ఞానముర్రు ఏదో ఇసుని పుడతారో అని జనాలు ఎవరో చెప్పారంట. అంటే కొంతమంది దానికి భయపడతారు కాబట్టి వాళ్ళకి అవి జరుగుతాయి. నువ్వు భయపడొద్దు, అమోరీల దేవతలు మీరు భయపడొద్దు, మీరు వాళ్ళు భయపడుతున్నట్టుగానే వాళ్ళకు జరుగుతుంది. మీరు ఇశ్రాయేలు ప్రజలు, మీరు వారి ఆచారాలకు మీరు భయపడద్దు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎవరో ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు, ఖచ్చితంగా పాటిస్తారు. 5 నెలలు వచ్చిందమ్మా వచ్చేసి ఇంకెన్నో నెలలు ఉంటుంది, మళ్ళీ ఏమో నాకు తెలదు కానీ కరెక్ట్గా ఈ నెలల ప్రకారం వీళ్ళు డేట్ ఏంటో మళ్ళా పిల్లోడికి అన్నం పెట్టాలన్నా ఏమంటా తెలుసా, అమోరీల ఆచారం లాగా 6వ నెల ఇంకేంటంట 6వ రోజు అండి, 10వ రోజు పెట్టకూడదా? అసలకి జనాలు ఎలా ఉన్నారంటే ఎవరో ఈ ఆచారాలు పక్కన వాళ్ళు చేస్తుంటే అదే ఆచారాలు చెయ్యాలని. ఈ ఆచారాలు ఎక్కడ చేయండి,
ఐగుప్తు ఆచారాలు. ఈ రోజున అనేక మంది లోకస్తుల వలె ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు వాళ్ళలాగా మీరు వాళ్ళ దేవతలు భయపడబాకండి. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎందుకంటే భయపడిందే జరుగుద్ది మనుషులకి. ఎవరైనా సరే కొన్నిసార్లు పాపం ఊరు వెళ్దామంటే పాపం ఎవరైనా తల్లి వెదరాలు వచ్చిందనుకోండి, ఈ లోపల అంత భయము, లోపల పిల్లి వచ్చినా భయమే, తుమ్మినా భయమే. మళ్ళీ బయలుదేరేటప్పుడు కూడా మళ్ళీ అమావాస్య రోజున బయలుదేరాలి. అమావాస్య రోజున ప్రయాణాలు పెట్టుకోరంట. మంగళవారాలు కూడా ఉండదు. మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి కూడా ఏదో ఉందంటక, ఇప్పుడు ఇవ్వచ్చో ఇవ్వకూడదు అంటారు ఏదో రోజున. అంటే మనుషుల్లో ఎలా ఉంటాయంటే ఈ రోజున అమోరీల ఆచారాలు లాగానే ఈ ఐగుప్తు ఆచారాలు ఇశ్రాయేలు ప్రజల్లోకి వచ్చేసింది. వాళ్ళకి తెలియక వాళ్ళు పాపం వాళ్ళకున్న పద్ధతి ప్రకారం వాళ్ళు వెళతారు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? వాళ్ళకి తెలియక వాళ్ళు అలాంటి పనుల్లో ఉండటం వాళ్ళు కరెక్టే. కానీ నువ్వు అబ్రహాము సంతానం, దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఐగుప్తు నుంచి విడిపించాడు. తెలియక నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావు. ఇదివరకు నువ్వు అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించింది. ఎందుకంటే నిన్ను మరణములోనికి జీవములోనికి, మరణములో నుండి జీవములో నిన్ను విడిపించడానికి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టింది దేవుడు. ఆయన మనం భయపడే అవసరం లేదండి. ఈ లోకంలో జీవము గల దేవుని బిడ్డలుగా ఆయన కృపలో మనం ఉన్నామండి. ఈ లోకంలో మనం ఎవరు భయపడే అవసరం లేదండి. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగా చేయువాడే. నా జీర్వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీర్వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారు వారు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారు వారు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అవునండి. ఎందుకంటే వీళ్ళకి భయం అనుకో కారణం కూడా దేవుని ప్రజలతో సహవాసం చేయకపోవటం వల్లనే. కనీసం ఆ ప్రార్థన ఆనవాళ్ళు కూడా వాళ్ళు లేకోకుండా లోకస్తులతో కలిసిపోయి లోకస్తుల వలె వాళ్ళు అన్నిటికీ భయపడిపోతున్నారు. న్యాయాధిపతుల్లో ఇంకొక మాట రాయబడింది. 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం మాట. 10వ వచనం కూడా చదువు, 10 నుంచి 14 దాకా చదివాను ఒకసారి. న్యాయాధిపతులు వారందరూ చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే ఆ తరములో తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఎరగని తరం ఒకటి పుట్టింది. చదువుతలే. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించి వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును
అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఆ. ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆ. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆ. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి ఆ. వారిని అప్పగించిన గనుక ఆ. వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. అది కారణం. ఎందుకు వీళ్ళు మిద్యానీల చేతులకు అప్పగించబడ్డారు అంటే, దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు వీళ్ళ జీవితంలో జరిగించినా ఆ రోజు మాత్రమే నాకు నీ స్తోత్రమయ్యా నీకు వందనాలు అంటాం. మిగతా రోజులంతా ఏం చేస్తారంటే లోకస్తులు ఎలా అయితే జీవిస్తున్నారో లోకస్తుల యొక్క ఆచారంలోనే ఉండిపోతున్నారు. వాళ్ళకలాగానే భయపడుతున్నారు. నిజమే, మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నీ హృదయంలో నీ మనస్సాక్షితో దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా జీవించాలో. నిజమే, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు వీళ్ళ జీవితాల్లో జరిగిస్తే వీళ్ళు ఎలాంటి తరం అంటుంది చూడండి, అక్కడ రాయబడింది యెహోవానైనను ఏమన్నా అక్కడ ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టిందంట అక్కడ. అలాగే ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో వాడు రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించారు. ప్రధానమైన ఆజ్ఞ దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకి ప్రజలు చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అయిందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా ఏం చేయకూడదు, ఇంకా సాగిలి పడకూడదు. లోకంలో తెలియక వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చేమో, కానీ జీవమగల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా మనము అమోరీల వలె ఐగుప్తీయుల వలె అన్నిల వలె మనం ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంపులు పొందకూడదు. కొన్నిసార్లు ఆ కార్యక్రమంలోకి వెళ్ళకపోవచ్చేమో కానీ పరోక్షంగా కూడా దాన్ని సహకరించకూడదు. పరోక్షంగా సహకరించడం అంటే ఈరోజు మా గ్రామంలో దూడను ఊరేగిస్తున్నారు అనుకున్నారనుకోండి, దానికి నువ్వు 116 రాయకూడదు. అంటే దానిలో నువ్వు సహకరించిన అవుతావు. డీజే మోగుతుంటే ఇంటికాడ సప్పట్లు వేసుకుంటా చిటికలు వేసుకుంటా కూర్చోకూడదు. ఇంటికాడ కూడా దానిలో సహకరించకూడదు. అంటే కొన్నిసార్లు లోకంలో తెలియని ప్రజలు అమోరీయులు ఐగుప్తీయులు వాళ్ళకి తెలియక వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చేమో, కానీ జీవమగల దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలుగా ఆయన ప్రజలుగా ఇన్ని అద్భుతాలు చూసాం. ఇన్నిసార్లు మనం బాధల కష్టాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని దేవుడు ఎన్ని అద్భుతాలు మన జీవితంలో జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయినట్లుగా మనం మర్చిపోవటానికి కాదండి. ఆ కాలంలో అయితే ఎలా ఉండే తెలుసా, సణిగిన వ్యభిచరించిన ఒక్కొక్క పాపాన్ని బట్టి 1000 మంది చచ్చిపోయేవాళ్ళు. నిజమే, 1000 మంది ప్రజలే. ఈ కృపాకాలంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా ఎన్నోసార్లు దేవుడు నిజంగా ఒక తండ్రి ప్రేమ అంటారు చూసారా, కరెక్ట్గా తండ్రి ప్రేమ ఇది అంతే. మన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా మనం సమర్థించుకుంటూ వస్తామే, అంతకు మించిన ప్రేమ అదంతే. అలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు నిజంగా. మనం ఈ ప్రేమను శాశ్వతమైన ప్రేమ అంటారు. ఆ ప్రేమ ఈ రోజున చాలామంది ఏంటంటే ఇంకా లోకస్తుల వలె మనం ఉండటానికి కాదు. దేవుడు కొన్నిసార్లు అలాంటి పనులు చేసినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశాడు తెలుసా, శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువు అంటే మనకి ఎవడో పాకిస్తానోడు ఆఫ్ఘనిస్తానోడు కాదు. మన శత్రువు ఎవడో తెలుసా, అప్పులు, రోగాలు, మనశ్శాంతి లేకోకుండా మనకి ఇవన్నీ కూడా కొన్నిసార్లు చాలామందికి రోగం ఉన్నాడు కన్నా ఉపోటన్న కాకపోతే ఉపోట నిద్ర పడుతుంట, కానీ అప్పులోడు కంటే నిద్ర పట్టదంట. ఈ బాగి తీరకముందు ఇంకో బాగి. ఈ రోజున చాలామంది కూడా ఎందుకంటే అలవాటు పడిపోయారు. చేయూత వస్తుందని ముందు అప్పు తేవటం, ఆసరా వస్తుందని మళ్ళీ గబుక్కుని తెచ్చేయటం వెళ్ళి. మరి చేయూత వస్తుందో ఆసరా వస్తుందో మనది తెలదు, కానీ అలవాటు పడిపోయిన బ్యాచ్ ఆ టయానికి ముందే అప్పులు తెచ్చేయటం, తాగేయటం, తిరిగేయటం ఏదోటి. నిజమే, ఈ రోజున చాలామంది కూడా ఏంటంటే
ఏదో పేద ప్రజలు పోని వాళ్ళు ఎలాగలో బతుకుతారని ప్రభుత్వం వారు దయదలిసినా మనుషులు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికే తప్ప దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆలోచన లేకోకుండా ఉండిపోయారంట. దేవుడు అందుకని వారిని ఏం చేశాడంట, శత్రువుల చేతికి అప్పగించాడంట. శత్రువులు సామాన్యులా? వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెట్టారు? 6వ అధ్యాయంలో న్యాయాధిపతులు మొదటి 2 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధముగా చేశారు. అంటే దేవుని దృష్టికి వాళ్ళు ఎప్పుడైతే దోషులుగా ఉన్నారో, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మన దృష్టిలో ఎలాగంటాం? ఆడికన్నా చాలా బాగున్నా నేను. మనం ఎంతసేపు ఎదుటోళ్ళతో పోల్చుకుంటాం. మనం ఎవరి దృష్టిలో ఉండాలా? నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు. మనందరం కూడా కొన్నిసార్లు మన దృష్టిలోగా మనం అన్నిటిలో కూడా మనది కరెక్ట్ అనుకుంటాం. కానీ మనం దేవుని దగ్గరికి వెళితే మన బతుకంత అర్థమైపోద్ది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మన హృదయం ఎక్స్రే లాంటిది కదంతే. దేవుని ఎదుట మనం ఎవరం కూడా దాయలేమండి. మనం ఎవరికి ఇంటో నర మాతృత ఎలాగోపోయినా ఆయన కనపడిందంటే ఏమనుందా ఈ లోకంలో? చెప్పండి. ప్రతి ఒక్కటి తెలుసా మన హృదయంలో ఏమనుకుంటున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా దేవుడు ఎరిగింది. ఎందుకంటే ఆయన హృదయాలు పరిశీలించేవాడు. నీ నోట్లో మాట నీ పెదవులకు రాకమునిపై నిన్ను ఎరిగినవాడు. ఎంతమంది తిట్టుకున్నా సరే వాళ్ళకి హృదయాలన్నీ దేవుడు తెలుసండి. నిజంగా దేవుడు అందరి హృదయాలు పరిశీలించే దేవుడు. కొన్ని సందర్భాలు అందుకనే ఇశ్రాయేల్ ప్రజల కాలం మాత్రమే కాదు కానీ ఆ కాలంలో శాస్త్రులు కానీ పరిచయాలు కానీ కొన్నిసార్లు వాళ్ళు ఏదేదో మనసులో అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన విశ్రాంతి దినం బాగు చేస్తున్నాను, లేదంటే ఈయన ఎవడో పాపాలు క్షమించడానికి, లేదంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎమ్మె తప్పు చేసింది కాబట్టి ఎమ్మె రాళ్ళతో కొట్టాలి కదా, నువ్వేం చెప్తావు చెప్పు. వాళ్ళకి నిజంగా వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు చేస్తున్నారు తప్ప దేవుడు వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ మనసులో అనుకుంటా ఉండగా నీ జవాబు చెప్తూ ఉండేవాడు. మీలో పొరపాటు చేయనోడు ఎవడనుంటే ముందు రాయి చెల్లిపోండి అన్నాడు. అంతే. ఎవడన్నా చేశాడా? వాళ్ళ హృదయాలన్నీ ఎరిగిన దేవుడు అండి ఆయన. అంతరంగాలు పరిశీలించే దేవుడు ఆయన. వాళ్ళు అందుకనే యెహోవా దృష్టికి దోషులైనందునంట 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడంట. అప్పుడు మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదురు నిలవలేక కొండల్లోనూ ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధము చేసుకున్నారు. కొండల్లో వాగుల్లో గుహల్లో దాక్కునేది ఎవరో? పూర్వకాలం మన నక్సలైట్లు ఉండేవాళ్ళం. అడవి ప్రాంతాల్లో అరణ్య ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కడో దాక్కునేవాళ్ళు. కిలోమీటర్ల కొద్ది లోపలికి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడో లోపల సొరంగాల్లో ఉండేవాళ్ళు. నిజమే. అందుకనే మీరు ఇప్పుడు గాజా పట్టణం పాలస్తీనా ఈ బార్డర్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి వెళితే వాళ్ళు భూమి మీద ఎవడు కనపడతలా. ఎక్కడో ఉన్నారు ఎలుగిల్లాగా కొలుగులు చేసుకుని ఈ దేశం నుంచి ఇంకో దేశంలోకి పెట్టేసుకున్నారు. రాదు లోపల వాళ్ళు ఎంత లోతులోనో, ఎందుకంటే వాటర్ రాదు వాళ్ళకి, చాలా లోతులోకి వెళ్ళిపోయి ఆ లోపలే వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి ఎక్కడ ఎటువంటి లేకోకుండా కరెంట్ ఏంటి అన్ని విషయాలు అన్ని ఏర్పాట్లు ఉంటాయంట. లోపలికి వాటర్ కానీ ఏమి తక్కువ కాదంట వాళ్ళకి. వాళ్ళకి లోపల ఎక్కడెక్కడో ఉన్నారో వాళ్ళని అసలుకి పైకి ఎవడం కనపడితేగా అంత దొంగ దెబ్బలు తీయటం వాళ్ళు. అలాగూ వాళ్ళు కలుగుల్లో ఉన్నట్టుగా ఇరికిలు దాక్కున్నట్టుగా లోపలే ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు భయపడుతూ లోపల దాక్కుంటారు అంటే ఇశ్రాయేలు వాళ్ళని ఎక్కడ చంపేస్తారో. వీళ్ళు ఎంతసేపు దొంగ దెబ్బే. రాత్రులు ఎలుకలు తిరుగుతూ చూసారా? పట్టపాకలు తిరగవు కదా. రాత్రులు ఎలా ఎలుకలు తిరుగుతున్నాయో వాళ్ళు కూడా అనుకోకుండా గబుక్కుని రావడం, ఏదో నష్టం చేయడం, మళ్ళీ పారిపోవటం. నిజంగా ఎవడాళ్ళకి ఐడియా ఇచ్చాడో కానీ ఒక్కసారి మనం 5,000 బాంబులు వేసేసి వాళ్ళని చంపేద్దాం అన్నట్టుకున్నారో ఏమనుకున్నారో కానీ దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నప్పుడు వాళ్ళకి విరోధి ఎవడు చెప్పండి? ఏమంటావు? ఆ రోజున యుద్ధం చేద్దామని వెళ్ళారో ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద నిద్ర లేదండి. గాజా ప్రజలకు ఇన్ని వేల మంది చచ్చిపోయారో. వాళ్ళ గాజా పట్టణం అనేది ఎంత దారుణమైపోయిందో.
చూద్దాం 3వ వచనం నుంచి కూడా ఆ ప్రాంతం గురించి ఒక రాయబడినట్టు ఉంది. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారంలో తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనివ్వలేదు. చూడండి, ఆ ప్రాంతం అంతా కూడా నిజంగా ఎలా అయిపోయిందంటే, వీళ్ళు విత్తనాలు విత్తిన తర్వాత అక్కడి నుండి వచ్చి ఎలాగంటే వాళ్ళు మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె కానీ ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ జీవన సంబంధం మరి దేన్ని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. ఆ రోజుల్లో ఆస్తి కూడా ఎలా ఉండేదంటే, పశువులు ఇన్ని వేలు అలా ఉంటే వాళ్ళంత ఆస్తిపరులు. భూములు ఎలాగైతే ఉంటాయో ఆ రోజుల్లో కూడా పశువులు సంపదను బట్టి ఉండేది. మనకు తెలుసు కదా, పూర్వకాలం అబ్రహాము కానీ వీళ్ళందరూ కూడా కొన్ని వేలు ఉండేవి. ఒంటులు వేలే ఉండేవి, గొర్రెలు వేలు ఉండేవి, అన్ని మందలంతా వేలు అంటే ఏంటంటే వాటి ఆస్తి. ఆ రోజుల్లో వాటిని బట్టి వాళ్ళు బాగా ధనవంతులు అనుకుంటూ ఉండేవాళ్ళు. అలాగూ వాళ్ళకి ఒక్కటి కూడా విత్తనాలు విత్తిన తర్వాత తినటానికి అవకాశం లేకుండా వాళ్ళు విత్తనాలు విత్తటం, వాళ్ళు వచ్చేసి మొత్తం మేపేసుకుని వెళ్ళిపోవటం. ఇంకా పైగా వీళ్ళ ఇంట్లో ఏమేమన్నా గేదెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, ఏదో చూసుకుంటాం, మాట్లాడేవాళ్ళు లేడుగా, ఎతికెళ్ళిపోవటమే. ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని దృష్టిలో వీళ్ళు దోషులుగా నిలబడ్డారు. అమోరీల దేవతకు మీరు భయపడొద్దని చెప్పినా వాళ్ళు వినాలా. భయపడిందే జరుగుద్ది. చాలామంది ఇంటికి వచ్చిన ఊరిని పోరో, ఏమ్మా ఈ మూల తలుపు పెట్టేవంటారా, ఆ పక్కన బీరువా పెట్టేవంటారా, మంచం ఈ పక్కన పెట్టేవంటే వీడికి బుర్రపాడిపోతారు రాత్రికి. మనమేమో ఎటు అవకాశం ఉంటే అటు చూసుకుంటాం, పెట్టేసుకుంటాం. వెళ్ళేవాళ్ళు ఊరిని వెళ్ళరుగా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వెళ్తారు. వంటగది ఈ పక్కన పెట్టేవేంటమ్మా, ఈశాన్యం మూల చెట్టు పెట్టేవేంటమ్మా, అది నిండా మామిడికాయలు గట్టిగా కాసిన తీసాయి. అంటే మనుషులు ఎలాగుంటుందంటే భయపడిపోతారు. మనుషులు లోకంలో మనుషుల వల్లే మనం భయపడటానికి కాదండి, దేవుడు మనకు పిరిగితనాత్మ ఇవ్వలేదు. మా పెళ్ళి అమావాస్యలో జరిగింది. మా జీవితాలు ఏం చీకటిగా లేవుగా, మేము బతికే ఉండంగా. ఎప్పుడు కొట్టుకున్నాడు మీరు చూసారా మమ్మల్ని ఎప్పుడన్నా? చూడండి, ఒకటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా మనం ఆయన ప్రేమిస్తామో, లోకంలో మనుషులు భయపడినట్టుగా మనం భయపడవసరం. వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు ఏది భయపడతారో జరుగుద్ది. నేను చెప్తున్నాను కదా, జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ భయమే వాళ్ళు పట్టుకుంటుంది. మంగళవారం బయలుదేరకూడదు అనుకున్నాను, బయలుదేరామన్నాగా ఏదో అవుద్ది. నీ మనసులో కూడా రాకూడదు ఏది కూడా. అవన్నీ కూడా అమోరీల ఆచారాలు. వాటికి మీరు భయపడబాకండి. వాళ్ళకి తెలియక వాళ్ళు భయపడతారు. మీరెవరో అబ్రహాము సంతానం, మీరు వాళ్ళకి భయపడవసరంలా. నేను చెప్పాను, ఒక కుటుంబం నా దగ్గరికి ఇలాగ వచ్చారు, అలాగదే చెప్పా, అబ్బాయి మనకు ఆషాఢ మాసాలు లేవు అని చెప్పేసా. ఆషాఢ మాసాలు ఎవరికి? అమోరీలకి. కానీ ఎందుకు అమోరీలాగానే మనం భయపడతాం? అత్త ఎదురు పడంగానే గుండె చచ్చిపోతారంటే ఏమన్నా ఇద్దరు ఏమన్నా ఎదురు బదురు పడకూడదంట. ఏమండి, దేవుడు ఎక్కడన్నా చెప్పాడో మనకేమన్నా? ఈ లోకంలో ఎందుకు భయపడుతున్నారు వీరు? భయపడిందే జరుగుద్ది వాళ్ళ జీవితంలో మాత్రం. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా అత్త ఎదురు పడితే ఏమైపోతాం అంటాం, ఏదో ముసలకు వచ్చి పడద్దు అంతే. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తుల వలె మనం భయపడటానికి కాదండి, దేవుడు మనకు పిరిగితనాత్మ ఇవ్వలేదండి. నీ స్థితిని మార్చగలిగింది దేవుడు అండి ఆయన. నిజమేనండి.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట, మిక్కిలి హీన స్థితిలోకి వచ్చారంటండి. 5-6 వచనం కూడా చదవండి. వారు ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టారు. అప్పుడు దాకా బుర్ర పనిచేయదు మనకి. ఇశ్రాయేలు ప్రజలకే మిక్కిలి హీనస్థితి అంటే ఇక ఏం లేదు. అప్పటికి ఓ తల్లి ఓ రోజు చెప్పింది, మా ఇంట్లో ఫ్యాన్ అమ్మేశాడయ్యా, సైకిల్ అమ్మేశాడు, ఇక మంచం కూడా అమ్మేశాడు, కింద పడుకుంటున్నాం, ఇక నేను మా అబ్బాయిలు ఇద్దరమే ఉన్నాం అమ్మటాకంది. అవి అమ్మటం బేరం కుదరలేదేమో, లేకపోతే అవి కూడా అమ్మేశాడేమో. అవి గారు తాగుమోతు వాళ్ళు కొంతమందికి లేచిన కాడి నుంచి ఇదే ఆలోచన, ఏమో అమ్మేద్దామా, లేకపోతే ఎవడు పోపిస్తాడా, అప్పుడే ఎందుకు అయిపోయినాయి ఓట్లు, 4 రోజులు ఉండొచ్చుగా, ఇంకో దేశం పంపించేపోద్ది. ఇంక వీళ్ళందరినీ ఎక్కడన్నా కట్టగట్టి ఇంక జరగలేదుగా కొన్ని చోట్ల ఎలక్షన్లో, అక్కడ వీళ్ళందరూ పంపించేస్తే పోతుంది 4 రోజులు. మొత్తం వాళ్ళు అటు పోంచాడు పోతారు. కానీ ఎంత దారుణం అంటే ఏమీ లేవు. నిజంగా తల్లి వచ్చి ఎంత ఏడిసిందో పాప రోజున. నిజంగా పిల్లోడికి ఎంతో బాధ, నిజంగా నడవలేని పరిస్థితిలో పాప ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తాక డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు. నేను వెళ్ళాను, రోజు ప్రార్థన చేసేవాడిని. ఇక ఆ రోజు నా ఇంటి దగ్గర కూటం పెట్టి అందరం పిలిపించి ప్రార్థన చేద్దామని చేసి అందరం అలాగ మనం కలిసి ప్రార్థన చేసాం. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, మీరు భూమి మీద ఏకీపించి మీరు వేటిని బంధిస్తారో వాటిని పరలోకంలో బంధిస్తారు. నిజంగా దేవుడు లిటరల్గా ఆ రోజున చేసిన ప్రార్థన, దేవుడు ఆ పిల్లోడు నడవలేని స్థితిలో ఉన్న బిడ్డని ఆ రోజే స్వస్థపరిచాడు. ఆ రోజు నిజంగా ఆడు విడుదల పొందటం చాలామందికి, అయ్యా ఒక ఇంజక్షన్ లాగా అతనిలో ఉన్న మోకాల్లో ఉన్న అదంతా కూడా ఒక ఆయన దేవదూతలాగా లాగేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది అన్నాడు. అంటే దేవుడు కొంతమంది చూపిస్తాడు దర్శనాల్లో ప్రకారం. అలాగూ నిజంగా ఆ పిల్లోడికి ఆ కూటమి అయిపోయిన తర్వాత తగ్గిపోయింది. అసలు ఎంత విశ్వాసం అంటే తాగుడు మానేశాడు, అన్నీ మానేశాడు. నిజంగా చక్కగా మళ్ళీ నార్మల్ అయిపోయారు. వాళ్ళు దేవుని సన్నిలో వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు ఎదిగారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు మిక్కిలి హీనస్థితికి వచ్చేదాకా దేవుడు గుర్తురు రాడు. కొంతమంది అప్పులోళ్ళు ఇంట్లో వచ్చే సామాను ఎత్తుకుపోతున్నా, టీవీ ఎత్తుకుపోతున్నా, బండి ఎత్తుకుపోతున్న దాకా యేసయ్య అంటారు కొంతమంది. కొంతమందికి ఇక ఉత్తరానికి మోసుకెళ్ళేదాకా, ఊరికి ఉత్తరాన్ని ఎవరు మోసుకెళ్తారు, చచ్చిపోయినాడు మోసుకెళ్తారు. అప్పుడు దాకా కళ్ళు తెరవరు కొంతమంది. ఈరోజు చాలామందికి కూడా వారి మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయినాయి. ఈరోజు అనేక మంది కూడా ఎంత నష్టం జరుగుతున్నా మిక్కిలి హీన స్థితి అంటే ఏంటి తెలుసా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వచ్చేదాకా నిజంగా ఆ కృప అందరూ దొరకదండి. చాలామందికి ఆ కృప దొరకదు, కొంతమందికి అది కృప దొరుకుద్ది. లోకస్తులకి ఎలాగో తెలియదు, అట్టా చచ్చిపోతున్నారు. మన లోకస్తులు చచ్చిపోవటం కాదుగా, దేవుడు ప్రేమించి కొన్ని అవకాశం మనకిస్తాడు. అలాంటి తరుణాన్ని మనం సద్వినియోగం. నిజంగా చాలామందికి గ్రహింపు లేకోకుండా ఈరోజున అనేక మంది నశించిపోతున్నారు. అనుభవంతో అన్నాడు, జబ్బన్న రావాలంట, డబ్బన్న పోవాలంట. ఈ రెండు జరగకపోతే మనుషుల్లో మాత్రం చాలామందికి కదలక రాదు. దేవుడు మనల్ని ప్రేమించి మనందరినీ కూడా నిజంగా ఆయన కృపలో ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక శ్రమ, ఏదో ఒకటి మనకు పెట్టాడు దేవుడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా, దేవుని స్తుతించు. ఏదో ఒక ముళ్ళు అనేది, ఏదో ఒక శ్రమ అనేది లేకపోతే మనము ఆత్మీయంగా నిలబడలేము. దేవుడు అన్ని రకాలుగా దీవించైతే మనం ప్రార్థనకు వస్తామా చెప్పండి? అస్సలకి మనం ఎక్కడుంటాం, ఐగుప్తులు మించి మాట్లాడతాం మన మాటలు. అస్సలకి మన మాటేనో. అందుకని దేవుడు ఏదో ఒక ముళ్ళు ఎడతాడు, మనకి ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాడు మనని. దేవుడు తెలుసు, మన పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనమందరం ఉండాలంటే, ఆయన కృపలో మనమందరం ఉండాలంటే, దేవుడు ప్రేమించి మనందరిని కూడా ఏదో ఒక శ్రమ ద్వారా, ఏదో ఒక ఇబ్బంది ద్వారా దేవుడు మన నలగొడతాడు. ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావు. దేవుని యొక్క బిడ్డలుగా ఆ రాజ్యంలో ఉండాలనే దేవుని యొక్క చిత్తం. కొంతకాలమే ఈ శ్రమలో, కొంతకాలం ఈ శోధనలో, కొంతకాలమే ఈ యొక్క అనుభవం మనకి. వీటిలో నుండి మనం ఎప్పుడైతే దేవుని లోతైన మెట్లకు మనం వెళ్తామో, దేవుడు వీటిని విడిపించడం మాత్రమే కాదు కానీ నిత్య రాజ్యము మనందరికి ఇవ్వాలని దేవుని యొక్క చిత్తం.
ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు సగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు సగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా సరిపోయే ప్రేమ, నీ పరిస్థితిని మార్చగలిగింది ప్రేమ అండి. ఆయన దేవుడు ప్రేమించే కొన్నిసార్లు మనల్ని శ్రమలని పుటంగా తీసుకొస్తాడు. కొంతమందికి ఏమో ముందు బాగా శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు రాకపోతే దేవుడి దగ్గర రావు మనం. పోనీ వచ్చినా కన్నా పోతాయా అంటే దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత, బాగు చేసిన తర్వాత అయినా కూడా కొంతకాలం మనం ఏం చేస్తాయి తెలుసా, ఈ శ్రమలు అనేది మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు తెలుసు, వాళ్ళని ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించి వాగ్దాన భూమికి వాళ్ళని నడిపించినప్పుడు ఏం పాటలు పాడుకుంటున్నారో, ఏమి స్తుతించారో, వాళ్ళ కళ్ళ ఎదుట ఫరో సైన్యం అంతా అలా గునిపోయినప్పుడు ఎంత ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్ళారు వాళ్ళు. మరి ఎంత ఆనందంగా పాటలు పాడిన వాళ్ళు ఏం చేశారు? దేవుని మహింపరిచారా? వీళ్ళ కోసమేమో మోషే ప్రార్థన చేయటం, పాప సేనా పర్వతం మీదకి వెళ్ళి, అయ్యా వీళ్ళని నడిపించడం నాకు జ్ఞానం చాలదయ్యా, వీళ్ళని ఎలా నడిపించాలో వీళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టడానికి నాకు సరైన బోధ నాకు దయచేయని దేవుని సన్నిధిలో కనిపెడదాగిలి ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ మోషే అన్నవాడు ఎక్కడ తెచ్చాడు? ఆ మోషే అన్నాడు ఎక్కడ తెచ్చాడు? మాకు ఆరాధించడానికి ఒక ఏదో దేవత మాకు కావాలి. దేవుడు ఉచితంగా బంగారం ఇస్తాడు, దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకి 6 మంది వాగ్దానం ఇచ్చాడు. 430 సంవత్సరాలకు పూర్వమే దేవుడు చెప్పాడు. వాళ్ళ బంగారాన్ని కూడా నేను ఇప్పిస్తానని దేవుడు ముందే చెప్పాడు. అలాగే వాళ్ళకి మంచి మనసు కలిగి చేసి పెట్టాడు. మేము వెళుతున్నాం, మా దేవుని ఆరాధించడం మేము వెళుతున్నాం అంటే వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి విస్తారంగా బంగారం ఏంటి వాళ్ళదంతా వాళ్ళకి ఇచ్చారు. అటు నుంచి అంటే ఏమంటే ఇది మోసం కదా అనుకోవచ్చు. దేవుడు ముందే చెప్పాడు. వీళ్ళ తోట వెట్టి చాకిరి చేసిన దానికి దేవుడు లాక్కొచ్చాడు డబ్బులు. బానిసత్వ బతుకులో వీళ్ళని తిండి కూడా సరిగ్గా పెట్టుకోకుండా, వాళ్ళకి ఇటుకలు కాల్చడానికి కనీసం మెటీరియల్ కూడా ఇవ్వకోకుండా, వీళ్ళకి ఏ మాత్రం సదుపాయం లేకోకుండా టైం పెట్టేవాడు. అంతే, ఇవాళకి నాకు తెలీదు 1000 ఇటుకలు కావాలి, 2000 ఇటుకలు కావాలి, మీరు సస్తారో బొత్తారో నాకు తెలీదు, కొయ్యి కాళ్ళు మీకు ఏది ఇవ్వబడదో, మీరేం చేస్తారో తెలీదు, మేము చేయలేమయ్యా, మాకు సరిపోదయ్యా అంటే కొట్టుడే కొట్టుడు. ఏమీ చేయాలి అర్థం కావట్లా. మిక్కిలి హీనస్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళ మొరన విన్నాడు దేవుడు, వారిని విడిపించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, వారి దగ్గర నుంచి చాలా బంగారం అనేది దేవుడు వారికి ఆ విధంగా వాళ్ళకి ఇప్పించాడు. మరి ఇంత మేలు చేసి శత్రువులను అణగొట్టిన తర్వాత ఏమన్నా కనీసం కృతజ్ఞత కలిగి దేవుని మహింపరిచారా? దేవుని గణపరిచారా? మా దైవజనుడు మా కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళారు, అహరోను గారు మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం అని ఎప్పుడన్నా వాళ్ళు ఆ సలహా అడిగారా? ఆ సలహా అడగలా. వీళ్ళకి డబ్బు ఎక్కువ వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆ బంగారంతో ఒక దూడను మాకు చెయ్యి అని చెప్పి అహరోను ఒత్తిడి చేసి దూడను చేయించుకుని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నువ్వే మమ్మల్ని విడిపించావని దాని చుట్టూ నాట్యం ఆడుతున్నారు. కృతజ్ఞత ఏది? దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్యకాలు జరిగిస్తే వాళ్ళ హృదయంలో ఏమన్నా కృతజ్ఞత ఉందా? నిజమేనండి. ఈ రోజున దేవుడు కూడా మనల్ని ప్రేమించి, అందుకని కొన్నిసార్లు మనకు ఒక ముళ్ళు పెడతాడు దేవుడు. ఏదో ఒక శ్రమ ద్వారా, ఏదో ఒక ఇబ్బంది ద్వారా
దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఆయన రాజ్యంలో మనమందరం ఉండాలని. నిజమేనండి. దేవుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. లేవీకాండం చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 22, 23 వచనం చూద్దాం. లేవీకాండము 20వ అధ్యాయము 22, 23 వచనం చూద్దాం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుదునో ఆ దేశము మిమ్మును కక్కి వేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి మీద అసహ్యపడి తిని. నేను వారి యందు అసహ్యపడ్డాను. నేను ఎవరినైతే వెళ్ళగొట్టానో వాళ్ళ యొక్క జనాల ఆచారాలను బట్టి మీరు నడుచుకోకూడదు. ఓ ఇశ్రాయేలులారా, దేవుని ఆజ్ఞలు కట్టడలు నేను మీకు ఇచ్చింది ఎందుకు? ఐగుప్తు ఆచారాలు మీరు చెయ్యొద్దు, అమోరీల ఆచారాలు మీరు వెళ్ళొద్దు, వాటికి భయపడొద్దు, ఏం జరుగుద్దు అని. దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాడు. ఎందుకు మీరు వాళ్ళకి భయపడతారు? నేను చెప్పినా మీరు భయపడతానే ఉన్నారు అన్నాడు దేవుడు. వాళ్ళకి తెలియక వాళ్ళు భయపడతారు. నువ్వు ఎవడో నువ్వు, ఈ దేవుడు నిజంగా ఇన్ని అద్భుతాలు నీ కళ్ళ ముందు జరిగించాడు ఆయన. ఈరోజున అనేక మంది కూడా పెళ్ళి లేవంట. ఇప్పుడు మరి మోడం వచ్చిందో మరి ఏమొచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ 6 నెలల దాకా పెళ్ళి లేవండి అంటున్నారు. మరి చేసుకునే వాళ్ళందరూ ఏమైపోతారో. ఇల్లు కట్టమంటే కత్తిరి వచ్చిందంటాడు ఆయన. మరి కత్తిరి ఏంటో నాకు మరి అర్థంగా. అంటే కొన్నిసార్లు మనుషులు అమావాస్య అని, ఇంకా గ్రహణం వచ్చిందని, మంగళవారం వచ్చిందని, ఇలాగ కొన్నిసార్లు మంచి రోజులని, ఇలాంటి రకరకాలన్నిటికీ ఈ అమోరీలు ఐగుప్తులు భయపడతారు. దేవుని బిడ్డలుగా యేసు రక్తమే జయం అని ఎక్కడికైనా ఇల్లంతే. ఏమవుతుంది? యేసు రక్తంలో ఏమో తెలుసా? జయముంది. యేసు నామములో జయముంది. నీకోసం ఆయన సిలువలో ప్రతి పాపమును ప్రతి శాపమును కూడా ఆయన సిలువలో సహించాడు. లోక సిలువలో మీరు భయపడొద్దు. వాళ్ళు భయపడతారు, నువ్వెందుకు భయపడతా? ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా ఏదేదో రోజులు ఎవరెవరో చెప్పినట్లుగా మనం నడుచుకో అవసరం లేదు, కానీ దేవుడి తన చిత్తానుసారంగా. అర్థమైందా? ఎందుకంటే పాస్టర్ గారిని కూడా ఇట్లాగే ఒక చోటకి రమ్మండి, ప్రార్థన చేయటం రమ్మంటే 11 గంటల తర్వాత రండి అంటున్నారు వాళ్ళు. అదేంటి పాస్టర్ గారు బస్సు దిగి ఎప్పుడు దాకా ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? అంటే అప్పుడు దాకా మోడమో లేకపోతే ఏదో పోద్దేమో, లేకపోతే ఏమంటుందని ముహూర్తం సరిగ్గా లేదేమో. అప్పుడు దాకా పాస్టర్ గారు బస్ స్టాండ్లో పడుకోవాలా వెళ్ళి? పాస్టర్ గారు వినాల మాట, వెళ్ళిపోయి ఇట్టాగే సరే వచ్చినాక ఏం చేస్తారు? ఇంకా ఏం కక్కలేక మెంగలేకున్నారు. సరే మొదలెట్టి ప్రార్థన మొదలెడితే చిన్న ప్రార్థన ఆరాధన చేయగానే అంట వేసిపోయింది. లోపల నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని చీకటి శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళని ఏలుబడి చేసి ఏదో ఒక విధంగా తప్పించాలని చూస్తాయి. మనుషులు భయపడతారు. ఈ రోజున నువ్వు భయపడటానికి దేవుడు మనకు పెరిగి తన ఆత్మ ఇవ్వలేదండి. దేవుని ప్రజలుగా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో నిజంగా ఎన్ని ఆశ్చర్యకారాలు ఎన్ని అద్భుతాలు చేయటాక నీ ఎర్రలా ఇష్టపడుతున్నాడు ఆయన. మనమేమో పిరికోళ్ళలాగా నేను క్రైస్తవుడైతే ఉద్యోగం రాదేమో నిజంగానే ఉత్సాహం మనకు. అందుకని అటు చదువు ఎక్కదో ఈ ఉద్యోగం రాదు. భయపడతాం, అన్నిటికీ భయపడిపోతాం. ఏమైపోతాం అండి. దేవుడు దేశంలో అందరూ బతకట్లేదా? యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ రోజున అనేక మందిని విడిపించగలిగిన దేవుడు అక్కడ. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను, దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను,
ఆశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు స్తుతించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. లోకములో దేవుని బిడ్డలుగా ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిజమేనండి. ఈరోజు మే 19వ తారీఖు కదా, 42 సంవత్సరాల కిందట గ్యాస్ కంపెనీ ఓపెన్ చేసిన రోజు ఈరోజు. 42 సంవత్సరాల కిందట. చూడండి, కొన్నిసార్లు అనుకోవచ్చు దేవుడిచ్చిన దాన్ని అది మన జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుని భయములో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ కిందవాడిగా ఉంచాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు, ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు. ఈ మధ్య వారం కిందట కూడా బెస్ట్ అవార్డు ఆ నిజామాబాద్ ఏరియా అంతట్లో కూడా బెస్ట్ సేల్స్ అని. అసలు కొన్నిసార్లు అక్కడ కొంతమంది అంటూ ఉంటారు, ఇక అన్ని అవార్డులని మీకేనా అంటూ ఉంటారు. ఎలాగ జరుగుతాయి ఇవన్నీ? ఒకటి, మనం ఎప్పుడు కూడా దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు మన ఎప్పుడు కూడా ఘనపరుస్తాడు. ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడుతున్నావో, అవునండి, ఆయన అమ్మగారు పుట్టినరోజు కూడా ఈరోజు. ఎందుకంటే మా నాన్నగారు ఆయన దగ్గర పెరిగారు కొంతకాలం. ఆమె నిజంగా ఒక విశ్వాసంతో ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చి మన దేశంలో పేద ప్రజల కొరకు ఆమె ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనతో నిజంగా అనాథైన పిల్లలందరూ కూడా ఎంతో పోషించి ఎంతో గొప్ప పరిచర్య చేసిన తల్లి. నిజమేనండి. అలాంటి నిజంగా ఎంతమంది దేవుని కొరకు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ నిజంగా వివాహం కూడా చేసుకోకోకుండా పేద ప్రజలు అంతగా ప్రేమించి ఆమె చాలా నీట్గా ఉండేది. అసలు కాంపౌండ్లో కూడా ఎంత పేపర్ పడినా ఊరుకునేది కాదు. ఎవడో తెస్తాళ్ళే ఇరారా ఆ కాగితం తీరా అని ఇప్పుడు ఆమె దాంతో ఏమీ ఇల్లు తీసుద్ది. ఆమె దుమ్మున్నా ఏమేమి ఊడ్చేస్తుందమ్మా. వాళ్ళని చూసినప్పుడు నిజంగా మాకు చిన్నప్పుడు చాలా నిజంగా మిషనరీస్ ఎంత పాపం వాళ్ళు చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు అండి. సమస్తాన్ని విడిచిపెట్టి పేద ప్రజల కోసం మన దేశానికి వచ్చి వాళ్ళు ఇక్కడే చనిపోయారు వాళ్ళు. నిజమేనండి. ఎంతమంది త్యాగపరులు అండి వాళ్ళు. ఈ ప్రేమ అంతా ఎక్కడదో తెలుసా? ఈ లోకంలో చాలామంది రకరకాలైన బానిసత్వ బతుకులు బతికి త్రాగుడు రకరకాలైన జీవితాలు జీవించి వారి కుటుంబాలు పాడైపోయి బిడ్డలకు దిక్కులేని లేనప్పుడు అలాంటి దిక్కులేని పిల్లల్ని ఆదరించడానికి తల్లి ఒక హాస్టల్ పెట్టి స్కూలు పెట్టి వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలని నిజంగా ఆమె దగ్గర పెరిగిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అవునండి. దేవుడు ఎందుకంటే తెలుసా, ఒక వ్యక్తిని విడిపించింది, ఒక బానిసత్వాన్ని విడిపించింది, ఒక చీకటి శక్తుల నుంచి విడిపించింది. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు జీవించాలని, కృతజ్ఞతగా వెళ్ళి బ్రతకాలని. ఆయన చేసిన మేలుని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఒకవేళ శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా నిజంగా విడిపించగలిగిన దేవుడు అండి ఆయన. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మీకు చూపిస్తాను. 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాను. ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువు. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి కూడా నీవేం చేయమన్నాడు? అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వింటే మీలో భేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదా. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడుకుంటావు. ఇదే గ్రామంలో నేను ఉన్నాను.
దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా పైవాడిగా ఉంచాడు. దేవుడు ఎప్పుడు తక్కువ చేయాల. ఒకటి వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. దేవుని ఎప్పుడైతే నువ్వు ఘనంగా ఎంచుతావో, దేవుని ఎప్పుడు ప్రథమ స్థానం ఇస్తావో, నేను అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. నిజమే. 3 దినాలు మీటింగ్లు జరిగితే ఒక్క రాత్రి కూడా ఏ వర్షం వచ్చి ఆగిపోయిన కూటం లేదు. అన్ని జనుల మధ్య దేవుడు సువార్త ప్రకటించడానికి దేవుడు ఇన్ని చక్కగా ఇన్ని ఏర్పాట్లు, ఎంత సహకారాలు. ఆ ప్రాంతంలో ఒక్కడ క్రైస్తవులు లేడు, అందరూ కూడా ఐగుప్తులే. దేవుడు నిజంగా ఎలాంటి కార్యాలు వాళ్ళ మధ్య అద్భుతాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు నీవు ఆయన కోసం నిలబడు. రేపు రాత్రి, ఎల్లుండి 3 రోజులు మళ్ళా ఇంకో చౌక పడుకోవటం. రాత్రి ఇంటికి వచ్చే 1 గంట వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళు వచ్చాడు. ఎంత లేట్ అవుతుంది ప్రభా నిజంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? నా రాజ్యమును నా నీతిని నువ్వు మొదట వెతుకు, నీకు కావాల్సిన అన్నీ. మనమేమో అది చెయ్యము. అది చేయకుండా నన్ను దీవించు, నన్ను ఆశీర్వించు, చక్కగా పడతాను. దీవించావే దేనికి? పడుకుంటాక బిర్యానీ వండుకుని తిని పడుకుంటాక దీవించింది. ఆయన ఘనపరచు, ఆయన ఆరాధించు, ఆయన మహింపరచు. దేవుడు ఎంత ప్రేమించి నిజంగా దేవుడు ఎంత ఉచితంగా బహుళంత బంగారం దేవుడు ఇస్తే దేవుని మహింపరచుకోకుండా దేవుని దృష్టికి వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. ఆ కాలంలో ఎంతోమంది వాళ్ళు నశించిపోయారు. దేవుని మాట నమ్మక, దేవుని మాట విశ్వసించక, దేవుడు నిజంగా వాళ్ళకి నేను ఉచితంగా ఇస్తున్నాను వాగ్దానం చేసిన భూమికి వాళ్ళని పంపిస్తే అబ్బో అసలు మనం ఎక్కడ చేయిస్తాం? వాళ్ళ కంటికి అసలు మేము మిడతల్లాగా ఉన్నామని చెప్పి అవిశ్వాసం వల్ల అనేక మంది చనిపోయారు, అనేక మంది వెళ్ళలేకపోయారు. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి 40 రోజులు వెళ్ళాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడక్కడ తిరిగి చచ్చిపోయారు. మనం అలా ఉండటానికి కాదండి. లోకస్తులు తెలియక గంగరాలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు చేయొస్తున్నాం కానీ బొంగరాల్లో తిరుగుతుంటారు. ఎందుకు? ఆ బొంగరాలు తిరిగి అలవాటు నుంచి వచ్చిన వాళ్ళు. మనం అలా తిరగవసరలా. ఇశ్రాయేలు ప్రజలుగా ఆయన ఆరాధించేవాళ్ళుగా, ఆయన ఘనపరిచేవారుగా ఎప్పుడైతే నువ్వు ఆయన మహింపరుస్తావో, ఎప్పుడైతే ఆయన కృతజ్ఞత కలిగి ఉంటావో, దేవుడు నేను ఎప్పుడు కూడా పైవాడుగా ఉంచుతాడు కానీ కిందవాడుగా. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవు. ఆయన చెప్పింది ఏంటి తెలుసా? ఆయన కట్టడలను ఏం చెప్పాడమ్మా 5వ వచనంలో? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడలా మీలో భేదలు ఉండనే ఉండరు. వాగ్దానం చేసినప్పుడు నమ్మదగింది. వాడు చెయ్యేసి ప్రార్థన చేయండి. నాకు అప్పులు ప్రభా, తిడతాడు ప్రభా, డోకరా కట్టాలి ప్రభా. ఎందుకు గోల? ఎంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళి వదిన గుగ్గుడు కారం ఇస్తావా, కొద్దిగా గ్లాసు బియ్యం ఇస్తావా? ఎప్పుడు కూడా వాళ్ళని అడగవసరలా. నువ్వు ఎవరిని చేయజాపవసరలా. నేనే మీటింగ్లు ఇట్టినా ఎవరిని చెయ్యిట్టి అడగలా, వాళ్ళే ఇస్తామే తప్ప ఎప్పుడు ఎవరిని అడగలా. అవసరంలా. నిన్ను దీవించేవాడైనా, నిన్ను ప్రేరేపించేదైనా, కార్యం జరిగించినదైనా ఆయన ఏదైనా ఆయన చేసుకుంటాడండి. ఏమైనా ఎత్తుకెళ్తామని చెప్పండి, మిగిలితే ఏమైనా దాచుకుని మనతో ఏమీ రాదు. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడు. దేవుడు ఎప్పుడు నేను పైవాడు ఉంచాడు కానీ కింద వాడుకొంచాడు. చెప్పాడు దేవుడు, మీరు భయపడబాకండయ్యా. అమోరీల దేవతలు మీరు భయపడబాకండయ్యా. దేవుడు చెప్పినా వాళ్ళు వినకోకుండా వాళ్ళు భయపడ్డారు కాబట్టి 7 సంవత్సరాలు మిద్యాని చేతికి అప్పగించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. మనం అలా ఉండటానికి కాదండి. దేవుని బిడ్డలుగా ప్రభు ఎన్ని అద్భుతాలు జరిగించాడో. రాహాబు వేశ్య చెప్పింది, అయ్యా మీ చేసిన అద్భుతాలు ఆకాశం ముందు దేవుడే, భూమి మీద దేవుడే, మీలాంటి దేవుడు ఎవరున్నారా? నిజమే. ఈరోజున ఎంతోమంది లోకస్తులు గ్రహిస్తున్నారు. ప్రార్థనకు వచ్చిన నీవు భయపడ అవసరంలా. ఎవరిని బట్టి ధైర్యం తెలుసా? ప్రభువును బట్టి ధైర్యము. లేచి నిలబడదాం. ప్రభువును బట్టి మన ధైర్యంగా ముందుకు వెళదాం. ప్రభా నువ్వు నాతో ఉన్నందుకు వందనాలయ్యా, నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. నేను ఎక్కడ భయపడినే వద్దయ్యా, పిరికి తన ఆత్మ నాలో రానివద్దయ్యా. నీ కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా. అయ్యా అమోరీల దేవతలకు వాళ్ళు భయపడినట్లుగా నేను భయపడినవద్దయ్యా. ఐగుప్తుల ఆచారాలు నాలో ఎక్కడ రానివద్దయ్యా. పిరికి తన ఆత్మ నాలో ఎక్కడ రానివద్దు ప్రభా. అయ్యా నీ కొరకు ఒక మండుచు అనేక మందిని మండించేవాడు నన్ను చేయి ప్రభా.
అవునయ్యా, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా తండ్రి అన్న. అవునయ్యా, అయినా మీలో ప్రభా మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే మీరు భేదలో ఉండనే ఉండరు అన్నావు ప్రభా. అయ్యా, నీ యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వించను కనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవన్నావు, అనేక జనములు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరన్నావు ప్రభా. ఎంత గొప్ప వాగ్దానాలు మాకు ఇచ్చావు ప్రభా. నీ ప్రేమకు వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. కృప కలిగిన దేవా, నీ సన్నిధికి వందనాలు. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. ఇంకను మమ్మల్ని ప్రభా లోతైన సర్వసత్యం నడిపించు ప్రభా. నీ కొరకు నమ్మకం జీవించే వరకు సహాయం చేయ ప్రభా. మా స్థితిగతులు మార్చగలిగిన వాడిని ఒక్కడివే ప్రభుతాన్ని ప్రభా. పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి గణపరిచే వరకు సహాయం చేయండి. లోకస్తుల వల్ల భయపడవద్దయ్యా, లోకస్తుల వల్ల మీ అక్కడ అమోరీల వల్ల వారికి భయపడవద్దు ప్రభా. అయ్యా, ధైర్యముగా నీకు నిలబట్ట సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో. నీ దాసుడి నా ప్రార్థన ఆలకించి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకుంటారు. యేసు నామం నడుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.